హలో ఫ్రెండ్స్, ఎయిత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆత్య ఇంకా వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని తను అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఏడుస్తూ అంతకుముందు శ్రీనుతో ఎంత క్లోజ్డ్గా ఉందో అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఆ జ్ఞాపకాలన్నీ చూసుకుంటూ ఉంటుంది అక్కడ ప్లేస్లలో. ఇక అప్పుడే ఆత్య ఒక చోట ఇంకా శ్రీనుతో ఇంకా ఇలా దాగుడు మూతలు ఆడినప్పుడు గట్టిగా శ్రీనుని పట్టుకుంటుంది కదా, భయపడి అది గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు శ్రీనుని గట్టిగా హక్ చేసుకుంటుంది. శ్రీను అలాగే ఆతిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. అది అలాగే ఆ తర్వాత రామలక్ష్మి బిట్టు ఇద్దరు కలిసి ఉయ్యాల్లో వాళ్ళిద్దరు కూర్చుంటే ఊపుతూ ఉంటారు. ఇక ఆ విషయాలు అప్పుడు శ్రీను ఆద్య ఉయ్యాల్లో కూర్చుని నవ్వుతూ ఉంటారు. అదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ ఆద్య ఆ ఉయ్యాలని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్రీను వస్తాడు. శ్రీను వచ్చి ఆద్యని చూసేసరికి ఆద్య పక్కకి తిరిగి కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను ఇలా అంటాడు, ఏంటాద్య నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అంటూ అడుగుతాడు. ఇక చారు కూడా పక్క నుంచి వచ్చి అదంతా చూస్తూ వింటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆద్య నా దారి నేను చూసుకోవాలి కదా అని అంటుంది. అలా అనేసరికి ఏంటి నీ దారి నువ్వు చూసుకుంటావా, మరి నేనేమైపోవాలి అని శ్రీను అడిగితే ఇక అప్పుడు ఆద్య అంటుంది, మరి నేను వెళ్ళిపోవాలి కదా శ్రీను అని అంటే నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను, నువ్వు మన ప్రేమని వదిలేసి నన్ను మర్చిపోయి ఎలా ఉంటావు చెప్పు అని అంటే ఇంకా అప్పుడు ఆద్య బాధగా చూస్తూ ఉంటుంది. శ్రీను అంటాడు, చెప్పు ఆద్య చెప్పు, నువ్వు వెళ్ళిపోకూడదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటూ నిన్ను విడిచి నేను ఉండలేను అని అంటే ఆద్య అంటుంది, మరి చారు నేను చేస్తావు అని గట్టిగా అడిగితే అప్పుడు ఇలా అంటాడు, చారు విషయం నాకు సంబంధం లేదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, నీతోనే ఉంటాను, తన గురించి నాకు అక్కర్లేదు అని అంటాడు. అప్పుడే ఆద్య ఏడుస్తూ బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది. అందుకే నేను నువ్వే కావాలి అనుకుంటున్నా, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకూడదు అని అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు ఆద్య బాధగా చూస్తూ ఉంటే చారు కోపంగా పక్క నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడు శ్రీను ఇలా అంటాడు, నువ్వు అమెరికా వెళ్ళిపోతే నేను కూడా నీ వెంటే అమెరికా వచ్చేస్తా అని అనేసరికి ఇక అప్పుడే ఆద్య అలా బాధగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. చారు కోపంగా ఇలా అనుకుంటుంది, అమెరికా వెళ్ళిపోతావా, వెళ్ళిపో, ఎలా వెళ్తావో నేను చూస్తా అని అంటూ చారు పక్క నుంచి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడు శ్రీను ఆద్య ఇద్దరు అలా ఆద్య ఏడుస్తూ ఉంటుంది. శ్రీను మాట్లాడుతూ ఉంటాడు, ఇక నువ్వే కావాలి అని. ఇక ఏం జరుగుతుంది ఆ తర్వాత ఆద్య వెళ్ళిపోతుందా, ఇక్కడే ఉంటుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.